స్క్రీన్ ప్లే కొంచెం రొటీన్గా ఉండడం వల్ల నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనం చెప్పేసుకోవచ్చు. దానివల్ల చూసే ఇంట్రెస్ట్ ఆ ప్రేక్షకుడు కొంచెం తగ్గుతుంది అనమాట. బట్ ఎలివేషన్లకి ఫైట్లకి అయితే కొరత లేదు. బట్ సెకండ్ హాఫ్ కూడా అన్ని వర్కౌట్ అయినాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎలివేషన్లు అండ్ ఫైట్స్, ఈ మూడు అయితే కొరత లేదు, చాలా బాగుంటాయి. బట్ స్టోరీ స్క్రీన్ ప్లే రొటీన్గా ఉండడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యే విషయం ఉంది. అందుకని ఒక యావరేజ్ మూవీగా చెప్పుకోవచ్చు దీన్ని. బట్ క్రిష్ గారు టేకింగ్ అయితే మాత్రం ఏం మాత్రం తగ్గలేదు, అలాగే బాగుంది. ఓ విధంగా చెప్పాలంటే అంటే కాంట్రవర్సీ కానీ కాదు కానీ నిజంగా ఆర్ఆర్ వీరమల్లి నుంచి బయటపడ్డా ఆయన ఈ విధంగా తీశారంటే ఆ విధంగా ఆర్ఆర్ మీద సినిమా తీసుకుంటే ఇంకా బాగుంది అనమాట. చూసుకుంటే కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరో కానీ పేరు వేయలేదు, కానీ చాలా అంటే చాలా బాగా కొట్టారు. ఇంకా మాస్ అనమాట బ్యాక్గ్రౌండ్ మొత్తం పక్క కమర్షియల్ ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా. బట్ ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఏదో స్టోరీలోకి తీసుకెళ్ళాలి కాబట్టి, ఏదో నడపాలి కాబట్టి ఏదో అలా సాఫీగా వెళ్ళిపోతుంటుంది. ఇద్దరి మధ్యన లవ్ పెళ్ళి అంటూ ఏదో సాఫీగా వెళ్ళిపోతుంటుంది అంతే. బట్ ఓకే, ఇంటర్వెల్ వస్తుంది, ఇంకా సెకండ్ హాఫ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటే అప్పుడు అనుష్క హ్యాండిల్ చేస్తారు మూవీని. ఇంకా అక్కడి నుంచి ఇంకా గూజ్ బంప్ సీన్స్ ఉంటే అంటే రొటీన్గా సినిమా తెలిసిపోతుంటుంది కానీ బట్ ఎలివేషన్లకి ఫైట్స్కి కొరత లేదు. బట్ ఈ హీరోయిన్ని డీల్ చేయని విధానం చూస్తే నిజంగా ఒక మాస్ హీరో చూసిన ఫీల్ అయితే కనిపిస్తుంది. అక్కడ ఉన్నది అనుష్క శెట్టి గారు కాదు, ఒక మాస్ హీరో ఉన్నదంత ఫీల్ అయితే తెప్పించిందన్న. నా వరకు చూసుకుంటే సెకండ్ హాఫ్ అయితే బాగుంది, వర్త్ మనకున్న టికెట్కి అయితే సెకండ్ హాఫ్ వర్త్ చేస్తుంది. బట్ బ్లాక్ బస్టర్స్ ఓపెన్ ఇట్లా అనలేగానే హ్యాపీగా ఒకసారి అయితే చూడొచ్చు అన్న. సెకండ్ హాఫ్ అయితే ఎంజాయ్ చేస్తారన్న. థ్యాంక్ యూ. నాకు ఇష్టమైన బండి స్కూటీ ఇప్పుడే చూశాను, ఘాటీస్ అంటే ఏంటంటే గంజాయి సప్లై చేసే వాళ్ళని ఘాటీస్ అంటారు. ఒకప్పుడు పూర్వము గంజాయి సప్లై చేసుకుంటూ కూడా బతికేవాళ్ళు అని చూపించారు ఇందులో. గంజాయి అంటే ఏంటంటే గంజాయి ఎన్ని రకాల సప్లై చేయొచ్చు, ఏ విధంగా పండొచ్చు. ఇందులో హీరోయిన్ పేరు శీలావతి అనేది పంట పేరు కూడా ఒక గంజాయి పంట పేరు కూడా శీలావతి అనే ఒక గంజాయి పంట. శీలావతి అంటే ఏంటి అంటే ఒక బెస్ట్ గంజాయి అనేది ఒక నేమ్. ఆ నేమ్ సప్లై చేసి ఆల్రెడీ ఒక హీరోయిన్ గంజాయి అలా మమ్మీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డెలివరీలో ఉన్నప్పుడు గంజాయి తాపించి కన్నప్పటి నుంచే ఓన్లీ గంజాయి సప్లై చేసుకుంటూ హీరోయిన్ మొత్తము ఫస్ట్ హాఫ్లో హీరో చనిపోతాడు. సెకండ్ హాఫ్లో మాత్రం చెప్తున్నాను మొత్తం అనుష్కనే నడిపిస్తుంది. ఫైట్స్ సీన్లు పొడవడము రఫా సీన్లు అబ్బా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇందులో అయితే కామెడీ అయితే ఎక్కడ కనిపించలేదు. చెప్తున్నా కదా, సినిమా ఓవరాల్గా చూస్తే నాకు ఎక్కడ కూడా నాకు అర్థం కాలేదు. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం అర్థమైంది, సెకండ్ హాఫ్లో మాత్రం నాకు అర్థం కాక ఒక 10 మినిట్స్ ముందు బయటకు వచ్చిన. చెప్తున్నా కదా, సినిమా అయితే హీరో అనుష్క గారు అయితే చెప్తున్నా కదా ఫైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. కానీ చెప్తున్నా కదా మీరు అనుకున్నట్టు లేదు. క్రిష్ గారు చెప్తున్నా దీనికంటే సినిమా హరిహర వీరమల్లు సినిమా అంటే బాగుంది. ఈ సినిమా నేను చెప్పాలంటే అర్థం కావట్లేదు. భయం లేని కోడి బాధల్లో గుడ్డు పెట్టినట్టుంది సినిమా. ఇలా ఓవరాల్గా రేటింగ్ నేను 3 రేటింగ్ 2 రేటింగ్ ఇస్తాను. చెప్తున్నా కదా ఓవరాల్గా మన అనుష్క గారి యాక్టింగ్ అయితే చాలా బాగా చూపించారు, అన్నీ బాగుంది. కానీ స్టోరీ పరంగా చూస్తే నాకు అంతా అనిపించలేదు సినిమా. క్రిష్ గారి డైరెక్షన్ అంతా బాగుందన్న, కానీ స్టోరీ లేదు అక్కడ. అది అర్థం కావాలంటే ఏం చేయాలి, ఇంకోసారి చూడాలంటే అర్థమవుతలేదు. అది ఏది అందరూ ఫోన్లు చూసుకుంటూ కూర్చున్నాము. 1 అవర్ లేటు, దగ్గర 4 అవర్స్ కూర్చున్నాం థియేటర్లో. ఆకలి అవుతుంది, కడుపులో పేగులు విక్కుతున్నాయి, ఏం చేయాలి అర్థం కావట్లేదు, దూరంగా పోతుంది. ఫ్రెండ్స్ జాగ్రత్త, రండి చూడండి, మళ్ళీ చూడండి, 2 టైమ్స్ చూడండి, 3 టైమ్స్ చూడండి. ఓకే అన్న, ఒకటే చెప్తున్నా, సినిమా 1 మ్యాన్ షో అంటారు కదా మనం సినిమా చూసిన తర్వాత. ఇది 1 ఉమెన్ షో. నిజంగా స్వీటీ విశ్వరూపం చూశారు. సినిమా అయితే చాలా బాగుంది. క్రిష్ గారు డైరెక్షన్ చేస్తే ఎట్లా ఉంటుందో సినిమా యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. లాస్ట్ టైం హరిహర వీరమల్లుకి ఫస్ట్ హాఫ్ క్రిష్ గారు డైరెక్షన్ చేశారు కదా, సో అందరు ఇంప్రెస్ అయ్యారు. ఈ సినిమా కూడా అలానే ఉంది. ప్రభాస్ గారి క్యామియో లేదు, కానీ స్వీటీ చెప్తున్నా కదా, ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ సీన్స్ అసలు ఎవర్ సీన్. అసలు అరుంధతి తర్వాత నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ స్వీటీలో చూసాము. అండ్ మోర్ ఓవర్ లాస్ట్లో ఒక సీన్ వస్తుంది, లిటరలీ గూస్ బంప్స్ అన్న. అసలు స్వీట్ ఇచ్చి పడేసింది. 1 ఉమెన్ షో ఇది, ఖచ్చితంగా చూడొచ్చు. ఒక 2.5 అవర్స్ పక్కా కమర్షియల్ మూవీ. ఘాటి వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, గంజాయి వాళ్ళ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటి అంటే క్లియర్ కట్గా క్రిష్ గారు ఎక్కడ కూడా డీవియేట్ కాకుండా, ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా చూపించారు. ఖచ్చితంగా ఈ వీకెండ్కి మంచి మూవీ. స్వీటీ చాలా మంచి కంబ్యాక్ ఇచ్చింది ఈ సినిమాకి. అరుంధతి భాగమతి తర్వాత మంచి ఒక ఉమెన్ ఓరియంటెడ్ మూవీ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మూవీ. ఖచ్చితంగా మస్ట్ అండ్ వాచ్ షుడ్ చూడొచ్చు ఈ సినిమాని. అన్న ఇప్పుడే అనుష్క గారి ఘాటి చూశారు.